ఇప్పుడు హరీష్ రావు కంటే ముందు రాజకీయాల్లో చాలామంది వచ్చి ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. మరి హరీష్ రావు స్థాయి ఎంత? మొన్న బట్టి గారు చాలా స్పష్టంగా మంచిగా చెప్పింది. స్థాయి అనేది హోదాతో వస్తుంది, పుట్టుకతో రాదు. నేను కేసీఆర్ అల్లున్నానో, లేకపోతే నేను కేసీఆర్ కొడుకున్నానో, లేకపోతే నేను కేసీఆర్కు చుట్టమనో చెప్పుకుంటే స్థాయి రాదు. ఈరోజు వాళ్ళ స్థాయి ఏంది అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎమ్మెల్యే స్థాయే కదా, కేటీఆర్ స్థాయి ఎమ్మెల్యే స్థాయే కదా. ఆ లెక్కన చూస్తే మాకంటే కూడా తక్కువ స్థాయి కదా వాళ్ళు, ప్రభుత్వ విప్పుల కంటే తక్కువ స్థాయే కదా. మరి మీ స్థాయి ఎంత? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా లేదంటే ప్రతిపక్ష నేతగా ఆయన స్థాయి 3. మొట్టమొదట గవర్నర్ గారు అయితే ప్రోటోకాల్లో, రెండవది ముఖ్యమంత్రి గారు అయితే, మూడవది ప్రతిపక్ష నేత. మరి 3వ స్థానం ఆయన తీసుకోలేకనే ఇంట్లో వండుకున్నాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండలేను, మాట్లాడలేను, ముఖం చూడలేనని చెప్పే ఆయన ఇంట్లో వండుకున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరి స్థాయి ఏంది అని అంటే, మీ స్థాయి ఏంది? మేము భిక్ష పెడితే హరీష్ రావు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అయిండు. నీ స్థాయి ఎంత? ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తేనే కదా, నిజంగానైతే అనొద్దా మాట, కానీ సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కింది కూడా గుర్తుంది కదా బాజాప్తా. ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణే లేదంటుండ్రు కదా. మరి మీ స్థాయి ఎంత? ఎవడి స్థాయిని ఒకటి నిర్దేశించే స్థాయా మీది? ఇంకా అంతకంటే ముందు చెప్పాలంటే మీ సామాజిక స్థాయి ఎంతుండే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు? కేసీఆర్ గారిది, హరీష్ రావుది పక్కన పెట్టండి, సామాన్య సింగిల్ విండో డైరెక్టర్ నుంచి ఆ మాగిముంతంతా ఎరికే. ఇప్పుడు వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు ముఖ్యమంత్రిగా సంబోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని సంబోధిస్తావు. మరి 70 ఏళ్ళ ముసలాళ్ళు కూడా మా వాళ్ళు నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ కింద నీ స్థాయి ఎంత? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీ స్థాయి ఇప్పటికైనా మాజీ మంత్రులుగా మీరు చెప్పుకోండి, కానీ ఈరోజు మీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి, కనీసం క్యాబినెట్ స్థాయి కూడా కాదు. నేనంటున్న మీ స్థాయి పెంచుకోవాలంటే కనీసం మీ మామకున్న తెచ్చుకో హరీష్, లేదంటే కేటీఆర్ అన్న తెచ్చుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. ముఖ్యమంత్రి సవాలు మాజీ ముఖ్యమంత్రికో ప్రతిపక్ష నేతకో వేస్తే ఈ సొట్టెకాయలన్నీ వస్తూ ఉంటాయి. మీ స్థాయి ఏందని మేము కూడా అడుగుతున్నాం. ఏది రాజకీయ పార్టీగా ఉండి రాజకీయ పార్టీలో మీ హోదాని బట్టే కదా మిమ్మల్ని నిర్దేశించేది. ఆ లెక్కకు వస్తే ముఖ్యమంత్రినే స్థాయి కాదు అని చెప్పే దౌర్భాగ్య స్థితికి మీరుంటే రేపటి రోజున ప్రతి ఓటిదే కల్చర్ చేస్తాడు. అందుకనే కేసీఆరే లేదంటే బీఆర్ఎస్ పార్టీనే స్థాయిలను అతలాకుతలం చేసింది తెలంగాణ ప్రాంతంలో. ఐఏఎస్లతో సైతం కాళ్ళు మొక్కించుకునే స్థితికి దిగజారింది మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఆయనకు ఆ గౌరవం ఇస్తున్నది. నువ్వు వచ్చి ఇగో ఇది తీసుకోమని చెప్పుడు ఏమన్నాడు? మీకు 90C ప్రకారం మీకు అవకాశం ఉంది, వచ్చి మీరే కట్టిన ప్రాజెక్ట్ కదా, బ్రెయిన్ అండ్ బ్లడ్ పెట్టింది, బ్రెయిన్ అండ్ మెదడు రక్తం చిందించి కట్టిన ప్రాజెక్టును మీరే సరిచేయమని. వారం రోజులు కాదు 3 సంవత్సరాలు ఉన్న కాలం మొత్తం మీకు రాసిస్తాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో 90C ప్రకారం రాజ్యాంగ వెసులుబాటు ఉందని. దానికి సవాల్ కేసీఆర్ స్వీకరించడు, వీళ్ళు ఏం పీకలేరు. ఎందుకంటే వీళ్ళ స్థాయి అది కాదు. కేసీఆర్ని కన్విన్స్ చేసే స్థాయి కనీసం కేటీఆర్దైనా హరీష్ రావుదైనా. నిన్న అంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో కూలంకుషంగా చెప్పినప్పటికి కూడా ఇంకా బుర్ర లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి. కూలిన కాళేశ్వరానికి 33,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పు తెచ్చి కట్టినాం రా నాయన. 1,00,000 కోట్ల రూపాయలేమో గోదాట్ల కలిస్తే గోదాట్ల కలిసిన 1,00,000 కోట్లకు మళ్ళీ 33,000 కోట్ల రూపాయలు కట్టినాం.
మీరు 3 పిల్లలు చేయరి అని చెప్పేసి మళ్ళా ఇవాళ పొంకనాలు కొడుతున్నాడు హరీష్ రావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చంద్రబాబు గుర్తిస్తాడు దాంట్లో, చంద్రబాబుకి నీళ్ళు ఇవ్వడానికి. ఇలాంటి పనికి మాలిన సెంటిమెంట్లతో ఎన్ని రోజులు మంటలు కాల్చుకుంటారు మీరు చెప్పండి. ఇలా మొత్తం ప్రాణహిత నుంచి, ఇంద్రావతి నుంచి, వేణగంగ నుంచి మొత్తం వచ్చి నీళ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయట. ఈయన కట్టిన ప్రాజెక్టులు ఇక్కడ ఆపడానికి, మోటార్లు పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఒకవైపు ఏమో నీ బామ్మార్ది ఇట్లా అక్రమాలు చేసుకుంటా హైదరాబాద్లో ఉండి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో భూములన్నింటి మీద, హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నింటి మీద బినామీల పేరు మీద నీకు ఇది నాకు అదే పని చేసుకున్నాడు. అక్కడనేమో ప్రాజెక్టుల పేరు మీద నువ్వు మీ మామ కలిసేసి కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కులై వేల కోట్ల రూపాయలు అక్కడ దోచుకున్న పరిస్థితి. మీకు పోయింది ఏంటి? మీరు మిమ్మల్ని జైల్లో పెట్టినా మీకేమీ సమస్య రాదు, మీకు అరెస్టులు చేసినా చర్చ రాదు, మీకు మీద కేసులు పెట్టినా, ఎందుకంటే ఇక బరి తెగించున్నారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులది. మిత్రులారా, తెలంగాణ సమాజమా, మీరు తెలుసుకోండి. వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్పితే పక్కోని కూడా బెటర్ దరిద్రులు. మళ్ళా వీళ్ళే పార్టీలో, వీళ్ళే పదవుల్లో, వీళ్ళే మళ్ళా ఇప్పుడు ప్రతి దాంట్లో మళ్ళా కుటుంబంలోకి సంబంధించిన వాళ్ళే. ఇంకొక నాయకుడిని కూడా బయటికి రానియరు. అవసరానికి కొంతమందిని వాడి అవతల పడేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదు, బీఆర్ఎస్ పార్టీ బతుకే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది. అది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు చేసిన అక్రమాలకు మూల్యం తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. నిజంగా నాకు అనిపిస్తుంది, నాకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో సహనంతో, మాకే ఆ పవర్ కనుక ఉండుంటే వీళ్ళు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో. ఆ ఓపికకు, ఆ సహనానికి కారణమేందో నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగలేదు. కానీ మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు సెంచల్గూడనో లేకపోతే చెర్లపల్లిలో ఉండాల్సింది. ఎంతమందిని పెట్టిండ్రు, విద్యార్థి నాయకులను పెట్టిండ్రు, ఎంతమందిని ఉత్త పుణ్యానికి ప్రశ్నిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ధర్నా చౌక్ని ఎత్తేసిండ్రు. ధర్నా చౌక్ని ఎత్తేసినా ఎక్కడో మాట్లాడితే అక్కడ ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ తీసుకుపోయి నేరుగా జైళ్ళలో పడేసిన చరిత్ర. మీకు చిప్పకూడు ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. మీ ద్వారా జైలు జీవితం అనుభవించిన వాళ్ళుగా చెప్తున్నాం. ఏ తప్పు చేయకుండా మీ కాలంలో మురళీ ముదిరాజ్ అనేటువంటి చనిపోతే తమ్ముడు పరామర్శకు తీసుకుపోతే 20 మంది స్టూడెంట్స్ను, మిగతా వాళ్ళను ఒక 15 మందిని, 35-40 మంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టే చరిత్ర. ఇన్ని అకృత్యాలకు తెగబడ్డారు. లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీకు ఇక్కడ ఉండే నైతిక హక్కే లేదు. వాస్తవం చెప్పాలంటే ఎక్కడో శంకరగిరి మీరు వాళ్ళు అంటారు కదా, 7 సముద్రాలు దాటిపోవాలి వీళ్ళందరూ. అక్కడ పోయినా కూడా పట్టుకురావాల్సిన పరిస్థితి. ఈడ ఉండి ఇంకా బింకనాలు కొడుతున్నారు, ఈడ ఉండి ఇంకా పోజులు కొడుతున్నారు. ఒక క్రిమినల్ మాట్లాడాల్సిన మాటలు మీరు మీకాడ దగ్గర ఉన్నాయా? ఓనియం అసలు ఫస్ట్ ఎవరు అశోకుని తర్వాత వీళ్ళే అన్నట్టుగా, శ్రీరామచంద్రమూర్తి తర్వాత వీళ్ళే అన్నట్టుగా నిజాయితీని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. దొంగలిని నమ్మొద్దని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను.